తెలుగు ప్రజలందరూ కూడా నమస్కారం. ఈరోజు చాలా ట్రోల్ అవుతా ఉంది. ఏందనంటే కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత పైన ఆనాటి నుండే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికెళ్ళే అసెంబ్లీలో మాట్లాడి మరి దాన్ని అది తీసేయాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు చూపెడుతుండ్రు. చాలా సంతోషం. కానీ అప్పటికెళ్ళి మేము ఎప్పుడైతే అయ్యప్ప సొసైటీ వరకు వచ్చి కూలగొట్టి ఆయన దగ్గరకు వచ్చి ఆగినరో ఆ రోజుకెళ్ళి మేము ఉన్నాం. కానీ అక్కడ ఏందనంటే ఈరోజు ఏదైనా చెప్పేటప్పుడు ఏదైనా రోజు చెప్పేటప్పుడు వాస్తవాలు అనేది ఉండాలి. ఈరోజు జూన్ 11, 2015 15న మరి అప్పుడు వాళ్ళ కూతురి కావాలి స్టేట్మెంట్ కూడా చదువుతా. టీడీపీ ఎమ్మెల్యే Revanth Reddy, who was out on interim bail for 12 hours in cash for vote case, attended the engagement ceremony of his lone daughter with Satyanarayan Reddy at N Convention Center at Madhapur. ఇతని స్క్రీన్ మీద పెడతా. ఎన్ కన్వెన్షన్ సెంటర్ మాదాపూర్. మరి ఈయన ఒక ఎమ్మెల్యేగా ఉండి అప్పుడు వాళ్ళ కూతురి ఎంగేజ్మెంట్ చేస్తూ ఉంటే ఇది చెరువుల కట్టిండ్రు అనేది తెలియదా? ఇంకోటి ఈయన అసెంబ్లీలో అదివరకే దీని గురించి మాట్లాడిండు. అంటే ఏదైనా బ్లాక్మెయిల్ చేయనిక. ఒకటే అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారిని, మీ అమ్మాయిది అక్కడ ఎంగేజ్మెంట్ చేసింది కదా, మీరు దాన్ని కట్టిన ఫీజు రిసిప్ట్ ఒకసారి ప్రజలకు తెలపాలి. ప్రజలకు చూపించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలకు మీరు కన్వెన్షన్ సెంటర్ కోసము చెరువులో కట్టిన మీరు ఇది చేసింది కదా, దీనికి చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళందరూ కూడా వచ్చిండ్రు. మీరు దీని యొక్క రిసిప్టు బయట పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన అవసరం ఉంది, విడుదల చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మీరు ఏదైనా చేస్తారు ఆనాటి నుండే కూలగొట్టిండ్రు, అది వాస్తవం. చెరువులో కట్టేటి అన్నీ అక్రమం కట్టి మేము కూలగొడుతున్నాం అన్నది వాస్తవం. అది చేయాల్సిందే. ఇక్కడ కాదు, రాష్ట్రంలో చెరువులనికి వచ్చే తరాలకు అప్పచెప్పాలి. ఇలా మేము పేదోళ్ళము అన్నీ అమ్ముకున్నాం కట్టుకున్నాం అనేది కాదు. కానీ వాస్తవానికి ఏందనంటే ఈరోజు వచ్చే తరాలకు చెరువులు అందాలి. ఈరోజు వరంగల్ మునిగిపోతాం. దాదాపు 53 చెరువులు అక్కడ అన్యాక్రాంతం అయిపోయినాయి. ఎంక్రోచ్మెంట్, వడ్డపల్లి చెరువు ఎంక్రోచ్మెంట్లు జరిగినాయి. కొన్ని చెరువులు మూసే బాధాప్త విల్లాలే కట్టింది. ఈరోజు ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉన్నది. వర్షాలు గట్టిగా పడితే భయపడే పరిస్థితి ఉన్నది. కాబట్టి 100% అది వెల్కమ్. కానీ నేను సిన్సియర్గా చేస్తున్నా, దీని వెనుక ఎటువంటి కారణాలు లేవు అనేది మాత్రం అబద్ధం. ఎందుకంటే ఇక్కడికి ఆగద్దనే ఉద్దేశంతో నంబర్ 1. రెండవది ఏంటంటే మల్లారెడ్డి గారు ఎవరైతే మాజీ మంత్రి ప్రజెంట్ మేడ్చల్ ఎమ్మెల్యే ఉండో ఆయన నిర్మాణ పైన కూడా ఉన్నది. ఎందుకంటే ఇది చంద్రబాబు గారు డైరెక్షన్లో ఆయన ఏమైనా ఆప్తారా అనే అనుమానాలు ఉన్నాయి ఈరోజు. కాబట్టి ఆయనే ఈరోజు ఎక్కడెక్కడ జరిగిందో సర్వేలలో మీరు పబ్లిక్ డొమైన్లో మొత్తం కంప్లీట్గా ఈ వర్క్ అనేది సిన్సియర్గా హానెస్ట్గా జరగాలి అనేది మా యొక్క ఉద్దేశం. ఇది ప్రజల ఉద్దేశం, తెలంగాణ ప్రజల ఉద్దేశం. వచ్చే తరాలకు మనము మంచి వాతావరణం, మంచి నీళ్ళు, గుట్టలైతే ఎట్లయినా గాయమైపోయినాయి, అవి ఏం చేయలేం. కనీసం ఇప్పటికైనా మనము అందించాలనే ఆలోచనతో ఈరోజు మనం పనిచేయాలి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏం లేదు, మీరు అంటే మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను స్టెప్ తీసుకున్నా. కానీ తెలుగుదేశం ఉన్నప్పటి నుంచి నేను తెలుగుదేశం ఉన్నప్పుడు ఏం జరిగిందో అది కూడా నేను చూపెడుతున్నాను. అందుకని ఇలా చూపించడానికి కారణం ఏంటంటే తెలుగుదేశంలో ఉన్నప్పుడు మీ కూతురి యొక్క ఎంగేజ్మెంటు అననే చేసినావు. కాబట్టి నువ్వు ఆ రోజు డబ్బులు కట్టి నువ్వు ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నావు అని చెప్పడానికి నువ్వు ఆ రసీదు, నువ్వు కట్టిన రసీదు నేను పబ్లిక్ చూపించమని చెప్పేసి మేము అడగడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇంకో అంశము, ఈరోజు ప్రత్యేకంగా కన్వెన్షన్ సెంటర్ అనేది డెమాలిష్ అయిన తర్వాత ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి అనేది ఈరోజు వెంటిలేటర్ పైన ఉన్నది. కాబట్టి ఈయన నాగార్జున అయితే నేషనల్ ఫిగరు. అంటే ఇక్కడికి ఆగిపోతుంది అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ముందుకు పోకపోవచ్చు, పెద్ద వాళ్ళ జోలి పోకపోకుండా ఉండొచ్చు ఈరోజు. కాబట్టి ఈరోజు ఇంకోటి ఏంటంటే తిరుమల మల్లయ్య గారితో ఈరోజు కోమరెడ్డి వెంకరెడ్డి గారిని బాగా తిట్టడం జరిగింది. సరే, ఆయన తిరుమల మల్ల అన్న మాటలే వెనుక ఎవరున్నారు ఏందనేది సరే అదొకటి చర్చ జరిగితే అదొకటి. ఈరోజు తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రులు అని అనుకుంటున్నారు.
వాళ్ళు వాళ్ళ ఫీల్ అవుతుందని ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా ఒక వ్యాసం గత వారం జరిగిందని దాని మీద నేను ఒకటి వీడియో కూడా చేసిన. ఏ మంత్రి అసలు ఆ మంత్రి డ్యూటీ అయినా చేయలేకపోతుండు. వాళ్ళు మంత్రులు అనుకునేది తర్వాత విషయం. ప్రజెంట్ వాళ్ళ మంత్రి పదవులలో కూడా ఈయన ఏలు పెట్టి ఆయన మంత్రి పదవుల పని ఈయన చేసే పరిస్థితులలో ఈరోజు కనబడతా ఉంది. ఎవరు కూడా ఫ్రీగా పని చేయలేకపోతా ఉన్నారు ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈరోజు నేషనల్ ఫిగర్ అవ్వడం వల్ల, ఈరోజు సోనియా గాంధీ గారి అపాయింట్మెంట్ ఈయనకు దొరకపోవడం వల్ల ఈయనది కూలగొడితే నేషనల్ వైడ్ ఒక వార్త జరుగుతుంది. మా ముఖ్యమంత్రి చాలా బాగా పనిచేస్తున్నా చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు అదొక కారణం. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహం ఇక్కడ పెట్టడానికి కూడా ఈయన ముఖ్యమంత్రి పోస్టు వెంటిలేటర్లో ఉన్నది కాబట్టి అది పెడితే వాళ్ళు వస్తారు. ఒకటి 2 దిక్కుల పని అయితే. ఇంకోటి ఏంటంటే చాలా ఏవైతే పెద్ద పెద్దోళ్ళు కూల్తలేరో, పెద్ద పెద్దోళ్ళు ఆపుతుండ్రో, సన్నిహితంగా ఉన్నారు, వాళ్ళు వచ్చి ఈయన కలిసి మంచి చెడు మాట్లాడుకునే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇన్ని తీర్ల చేయాలంటే కాబట్టి ఇది కొట్టాలి. ఇంకోటి జగన్కు జర సన్నిహితంగా ఉంటాడు నాగార్జున, కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. మేము అనేది ఏంటంటే అక్కడికెళ్ళి కాదు, నువ్వు ఫస్ట్ మల్లారెడ్డిని జైలుకు పంపుతాను, మల్లారెడ్డిని అరెస్ట్ అది అక్కడికెళ్ళి చేసి మళ్ళీ ఆపింది. ఎందుకు ఆపిండ్రు? మళ్ళీ ఇది ఒక్కటి చేసి ఈ చిన్నవి చేసి చేసుడు ఎందుకు? మరి అవెందుకు చేస్తలేరు? ఇంకా మల్లారెడ్డి అంటేనే చంద్రబాబు నాయుడు గారికి దగ్గర కాబట్టి నాకు ఈ అనుమానం ఒకటి వచ్చింది. ఒకటి, ఈరోజు మీరు ఆత్మగౌరవం నినాదంతో, ఆత్మగౌరవం అనే దానికి ఈరోజు దానికి మీనింగ్ లేకుండా పోయింది. ఈరోజు టీ హబ్ సీఈఓగా మీరు ఎవరిని అపాయింట్ చేసినారు? తెలంగాణలో అపాయింట్ చేసినరా, లేకుంటే ఆంధ్రాకి వచ్చిన వాళ్ళని అపాయింట్ చేసినరా? అపాయింట్ చేస్తే వాళ్ళకి ఎంత శాలరీ ఇస్తున్నారు? అదేందా ఎంత శాలరీ ఇస్తున్నారు? వాళ్ళు ఎవరు? నేను ఇప్పుడు చూపెడుతున్నా. వాళ్ళు కూడా మన దాదాపు 2 లక్షల రూపాయల జీతం ఇచ్చి మరి ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులను పెట్టుకున్నారు అని చెప్పేసి ఈరోజు ఐటీ ఉద్యోగులందరూ కూడా బాధపడుతుంది, తెలంగాణ లేరా అని. ఒకటి. ఇంకోటి ఏంటంటే అడ్వైజర్స్ మీరు ఇక్కడికి ఆపుతామని చెప్పారు, ఆపకుంటే ఇంకా కొనసాగుతూనే ఉంది. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఈరోజు మీరు ఒక 1035 మందిని 39 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు మేము తక్షణం తొలగిస్తున్నామని చెప్పారు. ఇయాటి వరకు జనవరి మొదటి వారంలో వచ్చినటువంటి ఆర్డరు ఇయాటి వరకు అమలు కాలేదంటే ఏంది? కాబట్టి ఇవేటిపైన కానీ ఎందులో నీకు లాభం ఉంటే, ముఖ్యమంత్రి గారికి ఏ విధంగా లాభం ఉంటే అవే ముట్టుకుంటాడు. లాభం లేని దానికి ముట్టుకోడు. అది ఒక ఎన్కంచన్ కూల్చివేతనే కానీ, ఒక జీవో అమలు విధానంలో కానీ, ఒకరిని అపాయింట్ చేసే విధానంలో కానీ, లేకుంటే ఒకరిని తొలగించే విధానంలో కానీ, ప్రతి దాంట్లో ఒకటి వెనుక ఈయనకు లాభంగా ఏది సెల్ఫ్ ప్రాఫిట్ ఉంటేనే, సెల్ఫ్ గెయిన్ ఉంటేనే, స్వయంగా లాభం ఉంటేనే ఇవేమైనా ముట్టుకుంటాడు, లేకుంటే ముట్టుకోడు అనడానికి ఇదొకటి ఉదాహరణ. కాబట్టి ఈరోజు తెలంగాణ ఉన్న మంత్రులను వీళ్ళందరినీ కూడా విలన్లు చేసే విధంగా జరుగుతూ ఉంది. కాబట్టి నేను 2 అంశాల వారీగా ముఖ్యమంత్రి గారికి నేను విన్నవించుకునేది ఏంటంటే, మీరు కన్వెన్షన్ సెంటర్లో మీ కూతురి యొక్క ఎంగేజ్మెంట్కు కట్టిన ఫీజు రిసిప్ట్ను తెలంగాణ ప్రజలు ఉంచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.